యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. దినమంతయు నేను ప్రార్థించుచున్నాను, యెహోవా నా దేవా నన్ను దర్శించుమా. అందరూ కలిసి ఈ పాటలో అర్థాన్ని అనువదించుకుంటూ మనస్ఫూర్తిగా పాడదాం. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. దినమంతయు నేను ప్రార్థించుచున్నాను, యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. సృష్టించిన ఈ ఆత్మ నశించిపోయే ఛాన్స్ లేదు, శాశ్వతము ఉంటుంది. అనగా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, మనిషికి ఆ ఆత్మను ఇచ్చినప్పుడు శాశ్వతము ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. సంగమా అడుగుతున్నా, శాశ్వతము నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? శాశ్వతము నువ్వు ఉండాలి అంటే, నిత్యము ఉండేటటువంటి జీవితం నువ్వు పొందుకోవాలి అంటే, నిత్యము ఉండేటటువంటి దేవుడు నీలో ఉండాలి. నిత్యము ఉండే దేవుడు నీలో ఉన్నట్లయితే నువ్వు కూడా నిత్యము జీవిస్తావు. నా యందు మీరును, మీ యందు నా మాటలను ఉన్న ఎడల అంటే దేవుడు ఏమంటున్నాడు? నా యందు మీరుండాలి, మీ యందు నేనుండాలి. మాటలంటే దేవుడేగా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి మీ యందు నా మాటలు అని అంటే దేవుడే. ఆ దేవుడు మనలో ఉన్నట్లయితే, మనతో ఉన్నట్లయితే
ఈ శరీరాన్ని మోసేటటువంటి క్షమించండి, ఈ ఆత్మను మోసేటటువంటి ఈ శరీరం ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ బైబిల్ సెలవిస్తుంది మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మహిమ దేహాన్ని మనం పొందుకుంటాం. ఏ దేహాన్ని? మహిమ దేహాన్ని మనం పొందుకుంటాం. అంతేకాకుండా అక్కడ అంగవైకల్యము లేదు, అవిటితనము లేదు, అంధత్వము లేదు. అందరూ కూడా సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వలె ఉంటారు అని బైబిల్ యొక్క సారాంశం. మనం అందరం కూడా యేసుక్రీస్తులాగా ఉంటాం. మీరు ఎవరైనా ఉన్నారా? కొంచెం రంగు ఉంటే ఎంత బాగుండేదో. ఏం చేసుకుంటావు రంగు ఉంటే? కొంచెం పొడుగ్గా ఉంటే ఎంత బాగుండేదో, కొంచెం సన్నగా ఉంటే ఎంత బాగుండేదో. ఉన్నారా మన మధ్య ఎవరైనా? కొంచెం జుట్టు ఉంటే ఎంత బాగుండేదో. మీ అందరికీ శుభవార్త, పరలోకంలో అంగవైకల్యము కానీ అందహీనత్వం కానీ అంధత్వం కానీ అక్కడ కనిపించదు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత పరిపూర్ణుడో మనం అందరం కూడా ఆ పరిపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు బిడ్డల వలె ప్రకాశిస్తూ ఉంటాం. ఎంత గొప్ప ధన్యత! ఈరోజు నీ జీవితంలో నాకు ఏది లేదు అని అనుకుంటున్నావో అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఈరోజు నువ్వు ఏదైతే నాకు కరువు అంటున్నావో ఆ కరువు, ఆ కొదువ లేనటువంటి ఉన్నతమైన రాజ్యానికి ఓ రోజు నువ్వు చేరుకోబోతున్నావు. అది నిరీక్షణ. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ఫ్రెండ్స్, మొదటిగా జాగ్రత్త. ఎప్పుడు నువ్వు పోతావో నీకు తెలియదు గనుక ప్రతి నిత్యము నువ్వు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. దేనికి సిద్ధంగా ఉండాలి? ఏ క్షణమైనా ఈ లోకయాత్ర ముగించవలసి వస్తే ఇక్కడ కన్ను తెరుస్తాను, ఇక్కడ కన్ను మూస్తాను, అక్కడ కన్ను తెరుస్తాను. ఇక్కడ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? కళ్ళు మూసుకుంటావు. లేచిన వెంటనే నువ్వు ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు. క్రైస్తవ మరణాన్ని బైబిల్ ఏం సెలవిస్తుంది? నిద్రతో పోల్చటం జరిగింది. కాబట్టి ఆయన నీలో ఉన్నట్లయితే నువ్వు ఈ లోకంలో కన్ను మూసావంటే పరలోకంలో కన్ను తెరుస్తావు.